హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. సో అందులో ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈరోజు నేను తీసుకుంటున్న ప్రాబ్లం, ఏ 1.5 meter tall boy is looking at the top of a temple which is 30 meter in height from a point at a certain distance. The angle of elevation from his eye to the top of the crown of the temple increases from 30 degree to 60 degree as he walked towards the temple. Find the distance he walked towards the temple. సో ఈ ప్రాబ్లం అంతా చదివిన తర్వాత మనకి ప్రాబ్లం మొత్తం అర్థం కాకపోయినా ఇందులో ఒక అబ్బాయి ఉన్నాడు. వాడి యొక్క హైట్ ఎంత? 1.5 meter టాల్ బై. ఏం చేస్తున్నాడు? ఈజ్ లుకింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ఏ టెంపుల్ యొక్క టాప్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? విచ్ ఈజ్ 30 meter ఇన్ హైట్. అది కూడా ఎంత హైట్ ఉంది? టాప్ ఆఫ్ ద టెంపుల్ యొక్క హైట్ 30 meter. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఏ పాయింట్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్. ఒక పాయింట్ కొంత దూరంలో నుంచొని వీఆర్ అబ్జర్వింగ్. సో టాప్ ఆఫ్ ద టెంపుల్ హూజ్ హైట్ ఈజ్ 30 meter అండ్ ద అబ్జర్వర్ హైట్ ఆల్సో ఈస్ గివెన్ 1.5 meter. నౌ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, పైకి చూస్తున్నాం కదా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ హిజ్ హై, ఫ్రమ్ హిజ్ హై టు ద టాప్ ఆఫ్ ద క్రౌన్ అంటే టెంపుల్ యొక్క పైన గోపురం ఉండదు చూస్తున్నాం. ఆఫ్ ద టెంపుల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 degree to 60 degree యాజ్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. అంటే సో టెంపుల్కి దగ్గరగా వెళ్ళే క్రమంలో మొట్టమొదటి అబ్జర్వ్ చేసినప్పుడు 30 degree ఉంది. కొంత ముందుకు నడిచి ఇలా దగ్గరగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్తాడు కదా, అప్పుడు మళ్ళీ చూస్తే ఆ 30 degree యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degree అవుతుంది. కంపల్సరీ మనము పాయింట్ ఆఫ్ అబ్జర్వర్ కనుక దగ్గరగా వచ్చే కొద్దీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరుగుతూ ఉంటుంది. సో ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. అంటే ఈ మారే క్రమంలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఒక పాయింట్ నుండి చూస్తున్నప్పుడు 30 degree, కొద్దిగా ముందుకు నడిచి చూసినప్పుడు 60 degree. ఈ మధ్యలో నడిచాడు కదా, హౌ మచ్ డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్ అది అడుగుతున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేస్తే బాగా అర్థమవుతుంది. అండ్ టు అప్లై ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వీ నీడ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద డయాగ్రామ్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డయాగ్రామ్ డ్రా చేద్దాం. ముందు ఇక్కడ అబ్జర్వర్ యొక్క హైట్ ని మెన్షన్ చేశాడు, 1.5 meter టాల్ బాయ్ అని చెప్పించాడు. అట్లానే టెంపుల్ యొక్క హైట్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది, 30 meter. కానీ అబ్జర్వర్ ఎంత డిస్టెన్స్ లో నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ టాల్ బాయ్ అని అబ్బాయి అటు బాయ్ అది ఇవ్వలేదు మనకి. కానీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మాత్రం చేంజ్ అయ్యింది. సో వైల్ హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ ద టెంపుల్, అట్ ఆ టెంపుల్కి దగ్గరగా వెళ్ళే క్రమంలో అది 30 degree నుండి 60 degree గా చేంజ్ అయ్యింది. సో బై యూజింగ్ ఆల్ దీస్ వాల్యూస్ హౌ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. ఇక్కడ ముందు అబ్జర్వర్ యొక్క హైట్ ఇచ్చాడు కాబట్టి ఆ 1.5 meter టాల్ బాయ్ అనే దాని ముందు ఇది టెంపుల్ అనుకుందాం. యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ టెంపుల్ అండ్ ఇట్ ఈస్ ఏబి. హైట్ ఈస్ గివెన్, దట్ ఈజ్ 30 meter. ఇక్కడ నుంచి మనం ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఇది ఇక్కడ కనుక అబ్జర్వర్ యొక్క హైట్ మెన్షన్ చేయకపోతే నేను అబ్జర్వర్ని జస్ట్ ఒక పాయింట్తో రిప్రజెంట్ చేసేవాడిని. ఆ పాయింట్ అంటే అబ్జర్వర్ యొక్క ఐ. మనం ఏదైనా కళ్ళతో చూస్తాం కాబట్టి హైట్ మెన్షన్ చేయలేదు కాబట్టి అప్పుడు నేను కేవలం ఒక డాట్ తీసుకుంటాను. డాట్ అంటే ఐ ఆఫ్ ద అబ్జర్వర్ అని అర్థం. మరి ఇక్కడ హైట్ మెన్షన్ చేశాడు కాబట్టి 1.5 meter, అతని హైట్ని కూడా నేను ఒక లైన్ గానే కంపల్సరీగా ట్రీట్ చేయాలి. సో యూ టేక్ ఇట్ యాజ్ సిడి హూజ్ హైట్ ఈజ్ 1.5 meter. ఇక్కడ డి ఈజ్ సి కామా డి. మరి డి కాళ్ళు అయితే సి కళ్ళు అవుతాయి. మరి ఇది అబ్బాయి హైట్ కదా, ఇది కళ్ళు, ఇది ఐ అబ్జర్వేషన్, ఇది కాళ్ళు. మరి దేంతో అయినా మనం కళ్ళతో చూస్తాం కాబట్టి మరి ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. దేన్ని? టెంపుల్ యొక్క క్రౌన్ని, అంటే పైన ఉన్న టాప్ని ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో ఫస్ట్ ఇది క్యూ లైన్ అనుకోండి, ఇక్కడ నుంచున్నాడు. క్యూ లైన్లో ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేశాడు. సో అది ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనపడ్డది? హారిజెంటల్ లైన్ కావాలిగా మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డ్రా చేసుకోవడానికి. ఇక్కడ 30 degree యాంగిల్లో కనపడదు. మరి క్యూ లైన్ అలానే ఉండదు కదా, కదులుతూ ఉంటుంది కదా. సో చిన్నగా నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకుందాం, ఇక్కడికి. సో ఏబిసిడి, ఇది ఈ అనుకోండి, ఇది ఎఫ్. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ నుంచి మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ చూసాడు, క్లియర్గా కనపడుతుంది కదా, మన దగ్గరగా చూస్తూ ఉంటుంది, క్లియర్ కనపడుతూ ఉంటుంది. సో మళ్ళీ ఆ టాప్ ఆఫ్ ద క్రౌన్ తను అట్రాక్ట్ చేసింది, మళ్ళీ అబ్జర్వ్ చేశాడు. సో ఇప్పుడు ఈ నడిచాడు కదా, దగ్గరగా వెళ్ళాడు కదా, అప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది, 30 to 60 degree అయిందంట. సో ఎట్ హౌ మచ్ డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్, ఇది ప్రాబ్లం. అంటే సి నుంచి ఈకి నడిచాడుగా,
అంటే సి నుండి ఈ దగ్గరికి వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30° టు 60°. సో ఎంత డిస్టెన్స్ వాక్ చేశాడు, ఇది ప్రాబ్లం. సో ఇక్కడ జస్ట్ జాయిన్ చేసుకోండి. ఇక్కడ మనకు తెలియదు ఎంత డిస్టెన్స్ తెలిసాడు, నాకు ఎక్స్ కావాలి. ఇది సపోర్టింగ్ సైడ్, ఈ సైడ్ మనకి కంపల్సరీ యూజ్ అవుతుంది, అది ఎందుకు మీకు తర్వాత తెలుసు. ఇది వై అనుకుంటున్నాను. ఓకే, మరి ఇది 1.5 మీటర్గా. సో చూడండి, ఇట్ ఈస్ రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయిగా, కాబట్టి ఇది 1.5, ఇది కూడా 1. ఈ పార్ట్ 1.5. అంటే టెంపుల్ మొత్తం టోటల్ హైట్ అబ్జర్వ్ చేస్తే 30 మీటర్. అందులో ఫ్రమ్ హియర్ టు హియర్ ఇక్కడ దాకా 1.5 మీటర్, సారీ 1.5. అప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత, ఈ పార్ట్ ఎంత? మీకు డౌట్ వస్తుంది, అసలు ఆ పార్ట్ ఎందుకు కనుక్కోవాలి అని. ఆల్రెడీ నేను చెప్పాను, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే వీ నీడ్ టు అప్లై ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సైన్, కాస్, టాన్. ఫర్ దట్ వీ నీడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఫామ్ అయినా చూడండి, ఏఎఫ్ఈ లేదు ఏసిఎఫ్. సో ఎఫ్ దగ్గర నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అప్పుడు మనకి కంపల్సరీ దీని లెంత్తో మన పని ఉంటుందిగా. ఎందుకని ఏదో అప్లై చేస్తాం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనో, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అనో, ప్రతి సైడ్ తెలియాలిగా. సో మనకి కంపల్సరీ ఈ సైడ్ తెలియాలి. ఇక్కడ కనుక్కునే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ పార్ట్ మనకు తెలిసింది, ఇట్ ఈస్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద బాయ్. సో అబ్జర్వర్ యొక్క హైట్ కి ఈక్వల్, ఇది రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే 30లో ఈ 1.5 తీసేస్తే ఇక్కడ వస్తుంది. సో 30లో నుంచి 1.5 రిమూవ్ చేయండి. టేక్ ద బారో 5, 9 minus 1 28.5. ఇట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏఎఫ్. ఇక ఇప్పుడు ఇక్కడ మనకి 2 యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క యాంగిల్ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవటం, మనకున్న గివెన్ వాల్యూస్ మనం కనుక్కోవాల్సిన సైడ్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఒక సూటబుల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో లెట్ us స్టార్ట్ నౌ. ఫస్ట్ ఐ వాంట్ టు టేక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విచ్ హ్యాస్ 30°. 30° యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోబోతున్నా నేను. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే 30° ట్రయాంగిల్ అంటే ఏసీఈ అనుకుంటారు. ఏసీఈ ఈజ్ నాట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చాలా వెనక్కి బెండ్ అయి ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వీ నీడ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విచ్ హ్యాజ్ 30°. ఏసీఎఫ్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకోసం మళ్ళీ రాస్తాను, ఇదనమాట ఏసీఎఫ్. ఇక్కడ 30° ఉంది, ఇది 28.5. సి నుండి ఎఫ్ దాకా, సి నుండి ఎఫ్ దాకా అందులో 2 ఉన్నాయి. సి నుండి ఈ దాకా ఎక్స్, ఈ నుండి ఎఫ్ దాకా వై అనుకున్నాం. మొత్తం కలిస్తే ఎక్స్ ప్లస్ వై ఇది. సో ఐ వాంట్ టు టేక్ ఇన్ దిస్ ట్రయాంగిల్, ఇన్ ట్రయాంగిల్ ఏసీఎఫ్. సో ఐ హ్యావ్ టు యూజ్ 28.5, ఇట్ ఈస్ అ గివెన్, అండ్ ఎక్స్ ప్లస్ వై అవర్ రిక్వైర్డ్ వాల్యూస్ ఆర్ దేర్. సో 28.5, how it is to 30°? Opposite side, because slant side is hypotenuse, already you know it, and it is adjacent side. ఇది hypotenuse అయిపోతుంది, ఫిక్స్డ్, ఇది slant గా లాంగెస్ట్ సైడ్. ఇది దీనికి ఆపోజిట్ గా ఉంది, ఆపోజిట్, ఇది అడ్జసెంట్. ఆపోజిట్ టు అడ్జసెంట్, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఉంటుంది? టాన్. టాన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. ఈ పదం గుర్తుపెట్టుకోండి, సొకా 2a. S for sin, opposite side hypotenuse. C for cos, adjacent side hypotenuse. T for tan, opposite side by adjacent side. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. ఆ 30కి tan అప్లై చేస్తున్నా నేను. tan 30° is equal to opposite side by adjacent side. What is the side opposite to 30°? AF. What is the side adjacent to 30°? CF. Tan 30 from the table it is 1/√3. So AF is nothing but 28.5. CF is nothing but x plus y. Do cross multiplication. X plus y ones are x plus y. 28.5 into √3, 28.5 √3. Take it as the first equation. Finally, I found x value. Now, take another right angle triangle which has another angle of elevation 60°. 60° ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం ఇప్పుడు. 60° ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి ఇక్కడ? ఏఈఎఫ్. లెట్ మీ డ్రా ఇట్. సారీ, it is AFE 60. I am sure it is right angle triangle because it's height. So compulsory we get 90°. Now it is a given value 28.5. From here to here it is y. Now let us start now. So here 28.5 is opposite to 60° and our required y is adjacent to 60°. So opposite side by adjacent side ma. So again we can use a tan. So now in triangle AEF, sorry, AEF,
I am going to apply tan 60 degree is equal to opposite side by adjacent side. Adjacent side. Here the side opposite to 60 degree is AF, adjacent side is EF. From the table tan 60 is root 3. Your AF value is 28.5, EF value is y. No denominator means 1. Two fractions on both sides, do cross multiplication. Y into root 3. Y into root 3, sorry, tan 60 value root 3, 28.5 by y. So y into root 3, y root 3 is equal to 28.5. Now I need y. Into form y changes by form. Y is equal to 28.5 by root 3. Here we have a irrational denominator. Let us simplify it. I want to simplify it. It is because it is irrational denominator. Convert a rational denominator into irrational denominator into rational denominator. ఎప్పుడు కూడా డినామినేటర్ న్యూమరేటర్ ఇర్రేషనల్ అయినా నో ప్రాబ్లం, కానీ డినామినేటర్ ఇర్రేషనల్ అయితే మనం ఎల్సిఎం చేసేటప్పుడు కానీ యాడ్ చేసేటప్పుడు కానీ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే బెటర్ టు హ్యావ్ ఆల్వేస్ సో రేషనల్ డినామినేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇర్రేషనల్ డినామినేటర్. సో బెటర్ టు కన్వర్ట్ ఇట్ యాజ్ ఎ రేషనల్. ఎలా మారుద్దాం? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ వాల్యూ ఇక్కడ చేస్తాను నేను. ఎలా మార్చాలి? అట్లా రూట్ తీసేద్దామా? అలా కాదు. నేను ఏం చేస్తాను చూడండి. y is equal to, I am multiplying numerator by denominator into root 3. నేను న్యూమరేటర్ని డినామినేటర్ రూట్ 3తో మల్టిప్లై చేశాను. ఇలా మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడే మారలేదు. ఇప్పటికీ ఇది స్టిల్ ఇట్ ఈస్ 28.5 రూట్ 3. ఎందుకని రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. స్టిల్ ఇట్ ఈస్ 28.5 రూట్ 3. ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు చేంజ్ ద క్వశ్చన్. కానీ వితౌట్ చేంజింగ్ ద ప్రాబ్లమ్స్, వితౌట్ చేంజింగ్ ద స్టెప్, ఐ కెన్ గెట్ మెనీ చేంజెస్. ఐ కెన్ మల్టిప్లై, ఐ కెన్ యాడ్, ఐ కెన్. అందుకని దట్స్ వై మనం ఎప్పుడు కూడా యాడింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తూ ఉంటాం. ఎందుకని ఆ స్టెప్ మారకూడదు అక్కడ. ఈ స్టెప్ మారకుండానే నేను ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని రూట్ 3తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ ఇది 28.5 రూట్ 3. కానీ అదేమో లాభం ఏంటో చూడండి. 28.5 ఇంటూ రూట్ 3, 28.5 రూట్ 3 బై రూట్ 3 ఇంటూ రూట్ 3, 3 అయిపోతుంది. ఎందుకని root 3 into root 3 gives root of 3, 3s are 9. 9 కి రూట్ ఉంది ఆన్సర్. మళ్ళీ 9 is a perfect square. ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. 3, 3s are 9. కాబట్టి 3 is the square root of 9. అందుకే root 3 into root 3 gives 3. దానివల్ల మనకి డినామినేటర్ రేషనల్ అయిపోయింది. ఇంకా క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చాము ఇక్కడ. 3 9s are 27.1 ఉంటుంది పక్కన క్లారిఫై 59. 3 5s are. సో ఫైనల్లీ ఇట్ ఈస్ 9.5 రూట్ 3. సో 28.5 బై రూట్ 3 అన్న 9.5 రూట్ 3 అన్న ఒకటే. బోత్ ఆర్ సేమ్ వాల్యూ, కానీ రిప్రజెంటేషన్ వేరన్నమాట. సో ఫైనల్ ఐ గాట్ వై వాల్యూ. కానీ నాకు వై కాదు కావాల్సింది. వాడు నడిచిన డిస్టెన్స్ చూడండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 నుండి 60 డిగ్రీ మారే క్రమంలో వాడు నడిచిన డిస్టెన్స్ ఏంది? సిఈ, అంటే ఎక్స్ కావాలి. సో లెట్ us substitute your y value in the equation 1 whatever we prepared. I am sure you are going to get our required x value, and we come to know that how much distance he walked towards the temple. For that I am substituting in the first equation. What is the first equation? X plus y is equal to 28.5 root 3. Now your y value already is there. Now as I said, y is supporting side na cheppanu. Y తో మనకు చాలా అవసరం ఉంటది అని. సో ఎందుకంటే adjacent side తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి. అంటే x plus y అనుకున్నాం. సో x plus y ఎంత? 9.5 root 3 is equal to 28.5 root 3. Now do transposing. Plus 9.5 root 3 changes minus. X is equal to 28.5 root 3 minus 9.5 root 3. So take common, root 3 is the common. We get 28.5 minus 9.5. Now what is the answer you get? So 28.5 లో నుంచి ఇక్కడ చేస్తున్నాను. 28.5 లో నుంచి ఇక్కడ చేద్దాం. 28.5 లో నుంచి 9.5 తీస్తే 0. 18 లో 9 తీస్తే బారో తెచ్చుకుంటాం కదా 9. సో ఇక్కడ 19.0. There is no value for 0 after point. You take 19. So root 3 into 19. So 19 root 3 meters. It is x. So finally, what is the distance he walked towards the temple? That is 19 root 3 meters. ఎంత డిస్టెన్స్ తను దగ్గరగా నడిచాడు. సో ఈ క్రమంలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 నుండి 60 డిగ్రీగా మారుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీ నుండి 60 డిగ్రీ మారే క్రమంలో తను నడిచిన డిస్టెన్స్ ఎంత అంటే 19 రూట్ 3 మీటర్. చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. సో జాగ్రత్తగా క్వశ్చన్ చదువుకోవాలి, డయాగ్రామ్ వేయాలి, అలానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సూటబుల్ ట్రిగ్నామెట్రిక్ రేషియో వాడు ఇచ్చిన సైడ్స్ మనకు కావాల్సినవి కంపేర్ చేసుకుంటూ. సో ఐ ఫౌండ్ ఇట్. సో మరో వీడియోలో ఇదే టాపిక్లో ఇంకో చాప్టర్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.